హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ మేము ఈవినింగ్ 5కి వాకింగ్కి వచ్చామండి. అదేంటి మార్నింగ్ కదా వాకింగ్కి వెళ్తాను అనుకోవద్దు. సో మార్నింగ్ చాలా పనులు ఉంటాయండి, పిల్లల్ని చూసుకోవాలి, పనులు ఎక్కువ ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇలా ఈవినింగ్ అయితే ప్రశాంతంగా రావచ్చు వాకింగ్కి. సో చూస్తున్నారు కదా, ఇది మా సిట్టింగ్ ప్లేస్. వాకింగ్కి వచ్చి ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి. సో అక్కడ టెంపుల్ చూస్తున్నారు కదా, అమ్మవారి టెంపుల్, అక్క దేవతలు అంటారు కదా, ఆ టెంపుల్ అది. సో చూడండి, ఎంత హెడేక్ ఉన్నా సరే నాకు ఇక్కడికి వస్తే మాత్రం హెడేక్ అంతా పోతుందండి. సో ఇలా రోడ్ అంతా చాలా ఖాళీగా ఉంటుంది, అప్పుడప్పుడు బైక్స్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ నేచర్ చూసారంటే ఎలాంటి హెడేక్ అయినా సరే వెళ్ళిపోవాల్సిందే. చూస్తున్నారు కదా, అక్కడ ఆవులు కాచుకుంటున్నారు ఫ్రెండ్స్. చూడండి, మీరు చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా ఇలాంటి ఏరియాసే కనిపిస్తాయి ఇక్కడ. సో అందుకే నేను ఇలా వాకింగ్ రావడానికి ఇష్టపడతాను. సో ఆటోస్ వెళ్తున్నాయి చూడండి. ఒక 2 కిలోమీటర్స్ వరకు మేము వాకింగ్కి వస్తాం. చూసారు కదా, మేము ఇటువైపు నుంచి వచ్చాం. సో అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడి వరకు వెళ్తాం అన్నమాట. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అలసటగా ఉంటుంది కాబట్టి ఇక్కడ రిలాక్స్ కోసం కాసేపు ఇక్కడ కూర్చుంటాము. చూడండి ప్లేస్, దీనికి ఇది చూడడానికి పిజ్జా లాగా ఉంది కదా ఫ్రెండ్స్, అందుకే నేను దీనికి పిజ్జా రాక్ అని పెట్టాను. పేరు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ రాక్ చూసారు కదా, శాండ్విచ్ లాగానే ఉంది కదా ఫ్రెండ్స్. అలానే కొరుక్కొని ఎలా తింటాం చెప్పండి, కానీ చూడండి ఇది పిజ్జా రాక్, ఇది పిజ్జా లాగే ఉంది కదా. సో చుట్టుపక్కల బర్గర్ రాక్స్ అని, లాలీపాప్ రాక్స్ అని చాలా ఉన్నాయి గాయస్. మీరు ఇక్కడ చూసారంటే జూమ్ చేశాను చూడండి, ఆ చెట్టు మీద ఉడత ఉంది ఫ్రెండ్స్. ఉడత కాదు, అవి పక్షులు. చూడండి ఎంత బాగున్నాయో జంతు పక్షులు. చూస్తున్నారు కదా ఇక్కడ, ఎస్ ఇక్కడ చూడండి. ఇది మా విలేజ్కి కొద్దిగా దూరంలో ఉంటుంది. సో ఈవినింగ్కి ఇలా వాకింగ్కి వచ్చినప్పుడు ఇలా కాసేపు కూర్చొని చల్లగాలిని ఆస్వాదిస్తే చాలా బాగుంటుందండి. మీలో ఎంతమందికి ఈవినింగ్ వాకింగ్కి రావడం ఇష్టం ఉంటుంది? ఈ విధంగా నేచర్ అంటే, అలాగే ఈ ఫ్లవర్స్ ఎంతమందికి తెలుసు కూడా కామెంట్ చేయండి. చూస్తారు కదా, మేమైతే దీన్ని చీక్ చెట్టు అంటాం ఫ్రెండ్స్. సో ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి, చూస్తున్నారు కదా. సో ఇక్కడంతా అవే చెట్లు ఫ్రెండ్స్. మీరు చూసారంటే ఇక్కడ చూడండి, షికాకాయ చెట్టు వస్తుంది కదా, అదే ఫ్రెండ్స్ ఇది. సో చూడండి, ఇలా సైకిల్ తొక్కుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. నాకు కూడా ఒక సైకిల్ ఉంటే బాగుంది అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా చూస్తే చాలా రోజులు అయిపోయింది కదా సైకిల్ తొక్కుంటూ. సో ఇదే అక్క దేవతల గుడి అన్నమాట, చూస్తున్నారు కదా. సో ఇదే ఆ గుడి. 24 అవర్స్ ఈ గుళ్ళో పూజలు అనేవి ఈ మధ్య ఎక్కువగా అయితే జరగలేదు ఫ్రెండ్స్. ఇవాళ ఎవరో పూజ చేసుకుంటున్నట్టున్నారు. చూడండి చెట్లు. సో ఇక్కడ వచ్చేటప్పుడు మనకి చాలా రకాల చెట్లు కనిపిస్తాయి. ఇక్కడైతే సీతాఫల చెట్లు ఉన్నాయి గాయ్స్. చూడండి, వింటర్లో అయితే బాగా వస్తాయి సీతాఫలాలు. చూడండి ఎంత బాగున్నాయో. సో చూడండి, ఇవి నేరేడు చెట్లు ఫ్రెండ్స్, ఇది నేరేడు చూడండి. సో వ్యూ అయితే చాలా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.